13 జిల్లా ప్రజలందరూ కూడా వ్యతిరేకించారు. కానీ కొన్ని రాజకీయ కారణాల వల్ల రాజకీయ లబ్ధి కోసం ఆ రోజు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా కూడా ఈ రాష్ట్రాన్ని విభజించారు. కానీ ఆ రోజు విభజించేటప్పుడు ఈ విభజించబడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా పెద్ద ఎత్తున ప్రజల యొక్క ఆందోళన చూసేసి ఏదో రకంగా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా కొన్ని ప్రత్యేకమైన హక్కులు చట్ట రూపంలో కూడా ఆ రోజు పార్లమెంట్లో ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనది ఈ రాష్ట్రానికి మొట్టమొదటిగా కూడా రాయలసీమ ప్రాంతానికి ఉత్తరాంధ్రకు కూడా ప్రత్యేక ప్యాకేజ్ అని, అలాగే రాష్ట్ర రాజధానికి నిర్మించేదానికి ఆర్థికంగా కూడా అంత కూడా కేంద్ర ప్రభుత్వమే కూడా భరించాలని చెప్పేసి కూడా ఆ రోజు కూడా చెప్పారు. కానీ ఆ రోజు రాజ్యసభలో ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు ఆర్థిక శాఖ మంత్రులు జైట్లీ గారు కానీ అలాగే వెంకయ్య నాయుడు గారు కూడా ఈ రాష్ట్ర విభజనతో పాటు కూడా ప్రత్యేక హోదా కూడా అవసరమని కూడా నొక్కి చెప్పడం జరిగింది. అంతవరకు కూడా ఈ విభజనకు మేము ఒప్పుకోమని చెప్పిన వారు ఆ రోజు ప్రధానమంత్రి హామీతో ఆ హామీనే చట్ట రూపంలో కూడా తీసుకోవడం చేసేసి ఆ రోజు రాష్ట్ర విభజనకి కూడా ప్రతిపక్ష పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ కూడా ఒప్పుకున్న దానివల్ల అది ఆ రోజు రాష్ట్రం కూడా విభజించబడింది కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే. అలాగే ఎన్నికల సమయంలో కూడా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈరోజు అధికారంలో ఉండే ఈ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ కావచ్చు, కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో కూడా ప్రత్యేక హోదా అనేది కూడా మేము 5 సంవత్సరాలు కాదు ఇంకా ఎక్కువ కూడా తీసుకొని వస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. ఎన్నికల సభలో కూడా ప్రధానమంత్రి స్వయంగా కూడా పాల్గొన్న మోడీ గారు పాల్గొన్న తిరుపతి సభలో కానీ అలాగే వైజాగ్లో కానీ కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 1 సంవత్సరం పాటు కూడా అదుగో ఇదిగో అని చెప్పి తీసుకొని వస్తున్నాము ఈరోజు ప్రత్యేక హోదా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ప్రత్యేక హోదా అనేది కాదు, ప్రత్యేక ప్యాకేజీ చాలా కూడా ముఖ్యము. ప్రత్యేక ప్యాకేజీ వల్లే కూడా ఈ రాష్ట్రం అనేది కూడా ముందుకు పోతుంది, అభివృద్ధి అవుతుందని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు ముఖ్యంగా వెంకయ్య కూడా చెప్తూ హోదా అనేది కూడా పక్కన పెట్టిన విషయం కూడా ఈ రాష్ట్రానికి ఏదైతే హామీ ఇచ్చారో ఇది తీసుకొస్తారో దానికి మొండి చూపించిన విషయం కూడా అందరికి కూడా తెలిసిన విషయం. కానీ ఈరోజు ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుందని చెప్పేసి మరీ ముఖ్యంగా కూడా ఈరోజు ఆ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే పరిశ్రమలు అనేది కూడా చాలా అవసరం. పరిశ్రమలు వస్తే ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి కూడా ఈరోజు కూడా మేము చెప్తూనే ఉన్నాం. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తూనే ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ భారతదేశంలో ముఖ్యంగా ఉత్తరాంచల్ కానీ ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ అంతా కూడా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి అవుతున్నారంటే మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ ధనవంతులు పారిశ్రామికవేత్తలు కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఎక్కడైతే ప్రత్యేక హోదా ఉందో అక్కడికే పోయి కూడా పరిశ్రమ, ఎందుకంటే అక్కడ ప్రత్యేక హోదా ఉంది కాబట్టి అనేకమైన సబ్సిడీలు వస్తాయి, రాయితీలు వస్తాయి, ఇవన్నీ అందుకోసమేసి కూడా అక్కడ కూడా పెడుతున్నాం అనమాట. అందుకోసమే అటువంటి హోదా కావాలని చెప్పేసి మేము అడుగుతుంటే కేవలం స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి దాంతో కూడా ముందుకు పోతున్నారు. అలా కాకుండా ఈరోజు వేరే రకంగా కూడా ప్రచారం కూడా చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక కూడా చాలు, ప్రత్యేక హోదా అనేది కూడా అవసరం లేదనేది కూడా ఈరోజు కూడా చెప్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ కూడా ఏదేదైనా కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదానే అవసరమో ఇచ్చే తీరాలని చెప్పేసి కూడా పోరాటం చేస్తూ ఉంది. అంతేకాదు ఈరోజు ప్రజలను కూడా చైతన్యవంతులు చేసేసి ముఖ్యంగా విద్యార్థుల్ని యువతను కూడా చైతన్యవంతులు చేసేసి ఈరోజు ప్రత్యేక హోదా తీసుకొచ్చేదానికి
ఒక పోరాట రూపంలో కూడా ముందుకు పోవాలని నిర్ణయించింది. కానీ దాంట్లో మోతాదులో కూడా భారతీయ జనతా పార్టీ వెంకయ్యనాయుడు గారి ఆధ్వర్యంలో కానీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పేసి కూడా ప్రజల్లోకి చెప్పుకుంటూ కూడా పోతున్నారు. ఈరోజు ఎందుకు అవసరం, ప్రత్యేక హోదా ఎందుకు అని ప్రజలను చైతన్యవంతం చేసేదానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోవడానికి ఈరోజు ప్లాట్ఫారం అనేది కూడా చేసుకొని ముఖాముఖి చర్చలు దానికి పార్టీ కూడా నిర్ణయం తీసుకుంది. ఈ 25వ తేదీ ఈ కర్నూలు విజేఆర్ ఫంక్షన్ హాల్ 10 గంటలకు కదా 10:30 గంటలకు ప్రజలు ముఖ్యంగా యువత విద్యార్థులతో మేధావులతో ముఖాముఖి కూడా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు దాన్ని పెద్ద ఎత్తున కూడా కర్నూలు జిల్లా వాసులు ముఖ్యంగా విద్యార్థులు మేధావులు యువతతో అంతా కలిసి దాన్ని విజయవంతం చేయాల్సిందిగా కూడా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కూడా రాయలసీమకు జరుగుతున్న అన్యాయం అంటే రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కూడా బాగా కూడా అభివృద్ధి కావాలంటే ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇస్తామని చెప్పారు. కానీ ఆ ప్రత్యేక ప్యాకేజ్ అంటే కేవలం ముష్టి 50 కోట్ల రూపాయలు ఈరోజు 3 తూర్లు కూడా విధులించి వేశారు ఒక్కొక్క జిల్లాకు కూడా. కానీ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రాంట్ అనేది కూడా ఇస్తే బ్యాక్వర్డ్ బీఆర్జీ ప్రతి జిల్లాకు కూడా 42 కోట్ల నుంచి 42 కోట్లకు కూడా ఆ రోజు కూడా ఇవ్వడం జరిగింది. కేవలం అటువంటి ఈ రోజు బీఆర్జీఎఫ్ అనేది కూడా ఈరోజు కూడా క్యాన్సిల్ కూడా చేశారు కేంద్ర ప్రభుత్వం. దాని బదులు ఈరోజు ప్రత్యేక ప్యాకేజీ రూపంలో ఇచ్చేది దాన్ని కూడా మించి కూడా లేదు. అది ఒక ప్యాకేజీ కూడా కాదు కూడా ఈరోజు కూడా కాదు. కాబట్టి ఇట్లా అన్యాయం కూడా చేస్తారు. ఈ అన్యాయాలను కూడా చర్చించడానికి ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆధ్వర్యంలో కూడా జరుగుతుంది కర్నూలులో 25వ తేదీ. దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కర్నూలు ప్రజానీకాన్ని కూడా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. యువబేరిలో వచ్చేసి ముఖాముఖి కార్యక్రమం ముఖ్యంగా విద్యార్థులు యువత తర్వాత మేధావులు అందరూ కూడా కలిసి జరుగుతుంది. అధ్యక్షుడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. జరగబోయే యువవేది కార్యక్రమం అందరూ కూడా పాల్గొని ఇదంతా అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇది తప్పకుండా అందరూ కూడా పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది. గతంలో ఎంతటి పెద్ద ఉద్యమం చేశామో అంతకంటే పెద్ద ఉద్యమం భవిష్యత్తులో చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఆ రోజైతే ఎవరైతే వాగ్దానాలు చేశారో ఒకరైతే 5 ఏళ్ళు, ఇంకొకరైతే 10 ఏళ్ళు, ఇంకొకరైతే 15 ఏళ్ళు ఈ రకంగా వాగ్దానాలు చేసిన పార్టీలు కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ, ఈ పార్టీలంతా కూడా మెడలు వంచి తప్పకుండా మనం ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకోవాలి అంటే అంత పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకురావాల్సిన అవసరం తప్పకుండా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ప్రత్యేక హోదా గురించి పోరాడాల్సిన తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఈరోజు ప్యాకేజీలకు వెంపర్లాడుతున్నారు అంటే నిజంగా ఎంత దారుణం. ఎందుకంటే ప్యాకేజీలు వస్తే తెలుగుదేశం నాయకులు భోంచేయచ్చన్న ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం. ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందే కార్యక్రమం జరుగుతుంది. విడిపోయిన తర్వాత చాలా దారుణమైన పరిస్థితి. ఈరోజు ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతం ఇవ్వాలి అంటే ఓడి తీసుకునే పరిస్థితి ఈరోజు ప్రభుత్వానికి ఉంది. ఈరోజు దాదాపు బ్యాంకుల నుంచి ఓడి దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఈ 2.5 సంవత్సర కాలంలో అప్పులు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా జీతాలకు ఇచ్చేదానికే కష్టం ఉన్న పరిస్థితి. ఈరోజు రాష్ట్రం ఎక్కడికక్కడ డెవలప్మెంట్ అంతా ఆగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం.
ఉన్న ఏదైనా కూడా అభివృద్ధి ఎక్కడైనా చేసినారు అంటే దాంట్లో కమిషన్లో లంచాలో తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తల నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి వరకు కూడా అందరూ కూడా ఎక్కడ పని జరిగింటే అక్కడ లంచాలు కమిషన్లతో నడుస్తున్న పరిస్థితి అంతా కూడా మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితి అధిగమించాలి, ఈ రాష్ట్రం చెందాలి, ఆర్థిక పరిపుష్టి కలగాలి అంటే మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. విద్యార్థులైతేనేమి, రాజకీయ పార్టీలు అయితేనేమి, ఉద్యోగస్తులు అయితేనేమి, టీచర్లందరూ కూడా పెద్ద ఎత్తున గతంలో చేసిన మాదిరి అందరూ కూడా రిజిగ్నేషన్ చేసైనా కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా చేసి ముందుకెళ్తే కానీ ప్రత్యేక హోదా వచ్చే పరిస్థితులు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటున్న కార్యక్రమం ఇది రాష్ట్ర వ్యాప్తంగా యువబేరి అనే పేరుతో గత సంవత్సరం నుంచి అన్ని చోట్ల అన్ని జిల్లాల్లోనూ జరుగుతున్న కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులందరూ పాల్గొని మేధావులందరూ కూడా పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు బాధ్యత గల ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేంద్రంలో ఈ రాష్ట్రానికి చెందిన బాధ్యత గల మంత్రి వెంకయ్యనాయుడు గారు గత 6 నెలలుగా ఏ విధంగా వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తూ ఉన్నారో మనం గమనిస్తూ ఉన్నాము. ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి గారు ఒక ఆశ్చర్యకరమైన స్టేట్మెంట్ ఇస్తారు. ఎక్కడ మనం పుట్టాలో ఎన్నుకునేదానికి మనకు అవకాశం లేదు, కానీ ఒకవేళ అవకాశం అంటూ ఉండింటే నేను చిత్తూరులో, వెంకయ్యనాయుడు గారు నెల్లూరులో కాదు, మేమిద్దరం అమెరికాలో పుట్టింటే బాగుండు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తారు. విధానం ఏముందో ఒక్కసారి వాళ్లకు ప్రత్యేక హోదా మీద కానీ, రాష్ట్ర బాగోల మీద కానీ, లేదా ఇక్కడ ఉన్న ప్రజానికమంతా కూడా భావితరాలంతా బాగుండాలని కానీ వాళ్ళకి ఎటువంటి ఆలోచన లేదు కాబట్టి వాళ్ళు ఈరోజు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజ్ అయితే మేలు అని చెప్పి వాళ్ళు బహిర్గతంగా. ఎందుకు ప్రత్యేక ప్యాకేజ్ అనేది వచ్చినట్లయితే అది కంప్లీట్గా వాళ్ళ పార్టీ వాళ్ళ అధికారంలోకి వస్తుంది కాబట్టి వాళ్ళకు కావలసిన వాళ్ళందరినీ కూడా ఇంకా కొద్దిగా ఆర్థికంగా బలపరుచుకొని ఆ ధనము ద్వారా ఆ ఏదైతే ఇల్గాటన్ వెల్త్ ఉంటుందో దాని ద్వారా వీళ్ళు తరచూ చెప్పే విజన్ 2020 అంటే ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఇదే ఎక్కడెక్కడ ఉన్న దొంగ సొమ్మంతా కాజేసి దాని ద్వారా పర్మనెంట్గా ఇక్కడే కూర్చోవాలనే ఆలోచన తప్ప వేరే లేదు. మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా అవేకనింగ్ అవసరం. ఎందుకంటే ఇంకా ఇప్పటికి కూడా ఎంతోమందికి గ్రామాలలో ప్రత్యేక హోదా వలన మనకు వచ్చే బెనిఫిట్ ఏమనేది చాలామందికి తెలియదు. ఈ ప్రత్యేక హోదా అనేది మనకు కేంద్రం ఇస్తున్న భిక్షం కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక రైట్ అనేది కూడా తెలీదు. ఇది మార్చు 2014లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో అనౌన్స్ చేసిన తర్వాత వెంటనే క్యాబినెట్కు సిఫారసు చేయడము, క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. ఈరోజు 2.5 సంవత్సరమై 3వ సంవత్సరం దగ్గరకు వస్తూ ఉంటే ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంకా ప్రత్యేక హోదా రాదని ఒకరు, వస్తూ ఉంది అని ఒకరు, అంతకంటే ప్రత్యేక ప్యాకేజ్ మేలని ఒకరు కేవలం కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు తప్ప ప్రజలను వాళ్ళు చేయాల్సేది ఏమీ లేదు. వాస్తవానికి ఇది మన పునర్వ్యవస్థీకరణ చట్టంలో పెట్టాలా అని చెప్పి ఏదైతే వాళ్ళు అంటా ఉన్నారో అది పచ్చి అబద్ధము. పునర్వ్యవస్థీకరణ చట్టంలో పెట్టాల్సిన అవసరము లేనేలేదు. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే 24 గంటల లోపల ఇవ్వచ్చు అనేది వెరీ క్లియర్గా ఈరోజు మనం అందరికీ. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ద్వారా, ఎందుకంటే ప్రధానమైన బాధ్యత ఇక్కడ మరి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు. మొట్టమొదటిగా ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా రాష్ట్ర విభజనకే మనము ఆ రోజు మరి తప్పు ఇది వద్దు అని చెప్పిన పార్టీ. విభజన జరిగిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ సెషన్ నుంచి కూడా మొట్టమొదటి నెల నుంచి కూడా ప్రత్యేక హోదా అనేది వెంటనే మనకు రావాల్సిన హక్కు అని చెప్పిన పార్టీ. మరి ఈరోజు 2.5 సంవత్సరం తర్వాత ప్రతి ఒక్కరికి కూడా గ్రామాన
ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దీని మరి ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరం కలిసికట్టుగా పోరాడి మనం ఒకవేళ ప్రత్యేక హోదా అనేది సాధించుకోకపోతే భావి తరాలంతా ఇబ్బంది పడబోతున్నాయి. ఈరోజు మరి ఏదైతే పరిపాలనలో పార్టీలో ఉన్నారో వాళ్ళు ఈరోజు గమనించుకోవాలి, ఇది క్షమించరాని నేరం ఇది. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా అతి ముఖ్యంగా దీనివల్ల చాలా బెనిఫిట్ పొందబోయేది, అది రాకుంటే ఇబ్బంది పడిపోయేది మన రాయలసీమ ప్రాంతము. ఈరోజు ఆడుకొని ఎంత దారుణంగా మోసం చేస్తూ ఉన్నారో మనం అందరం కూడా గమనించుకోవాలి. ఈరోజు పట్టిసీమ నీళ్లు వస్తే రాయలసీమకు నీళ్లు వస్తాయని చెప్పేసి ఆ రోజు అయ్యా మీరు చేసేది అన్యాయము తప్పు అని చెప్పి నోరెత్తి మాట్లాడితే మీకు రాయలసీమకు నీళ్ళు వద్దా అని చెప్పి మనల్నే దబాయించే పరిస్థితి ఈరోజు రాయలసీమ వాసులందరూ కూడా కళ్ళు తెరిచి గమనించే పరిస్థితి ఉంది. పట్టిసీమకు రాయలసీమకు సంబంధమే లేదని చెప్పి మరి ఇటువంటి ఎన్నో విషయాలలో రాయలసీమ అంతా కరువుతో అల్లాడిపోతూ ఉంటే జల తుపాకులంట, జల ఫింగరాంగులంట, తుపాకుల ద్వారా మేము ఈరోజు నీళ్లు మరి సప్లై చేస్తామని చెప్తా ఉన్నారు. ఇటువంటి పచ్చి అబద్ధాలు. చివరకు ఉల్లిగడ్డ మొన్న 15 రోజుల క్రితము ఒక ఉల్లిగడ్డ పంట విషయానికి వస్తే ఎన్నో తాలూకాలు రాయలసీమలో ఆధారపడిన ఉల్లిగడ్డ పంట విషయానికి వస్తే కూడా ఎంత మోసం జరిగిందో మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రత్యేక హోదా అనేది ఆంధ్ర రాష్ట్రానికి చాలా ముఖ్యం, అందులో రాయలసీమ ప్రాంతానికి అంతకంటే ఎక్కువ ముఖ్యమని చెప్పి మనం అందరం కూడా గమనించుకోవాలి. మళ్ళీ ఈరోజు కర్నూలు జిల్లా మళ్ళీ మొట్టమొదటి కూడా పొలిటికల్గా రాజకీయంగా చాలా ఫార్వర్డ్గా ఉన్న జిల్లా కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సందర్భంగా మరి విద్యావంతులు కానీ, యువకులు కానీ, మేధావులు కానీ ఇది పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా, అఫిలియేషన్స్కి అతీతంగా అందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్కరికి గ్రామాన ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ అనేది చేరాలని చెప్పి మరి ప్రెస్ ద్వారా మరి అందరి ద్వారా మీ సహాయం కూడా కోరుతా